అందరికీ నమస్కారం. ఈనాటి జిల్లా సమీక్షాధికారి గారికి, గౌరవ మంత్రివారి సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ డిసిసిబి చైర్మన్, గౌరవ డిసిఎల్కు పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. తదుపరి ఈనాటి Honorable Minister for Law, Justice and Minority Welfare and Honorable District In Charge Minister for Endowment Sri Annam Ramnayan Reddy గారికి గౌరవకు వచ్చిన అందరికీ నా నమస్కారం. ఈ DDRC మీటింగ్ కి వచ్చిన ఆల్ ఎమ్మెల్యే, ఇది చరిత్రలో ఒక కీలక కమిటీ అంటే గతంలో కూడా DDRCలో జరిగినాయి. కొన్ని సందర్భాల్లో DDRCలో తీసుకున్న సో దట్ రాబోయే రోజు రైతుకి ప్రాబ్లం లేకుండా మనం ముందుకు వెళ్ళాలి. వాళ్ళ పరిస్థితి ఏంటి? CGFSకి కార్డ్స్ ఇస్తున్నారా? CGFS కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి కార్డులు ఇస్తున్నారు అనుకుంటున్నారు. కొన్ని దగ్గరలు ఇస్తున్నారు, కొన్ని దగ్గర లేట్ చేస్తున్నారు. రెండు, నేనేమంటాను, ఎవరైతే పేదోళ్ళు, భూమి లేనివాళ్ళు, ఆ చెరువులో నీళ్లు ఫస్ట్ క్రాప్ తగ్గిన తర్వాత వెనక్కి వేసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? యూరియా ఎట్లా చేస్తాం సార్? మనకి ఇప్పుడు 100% ల్యాండ్ పార్సల్ వెరిఫికేషన్, CGFS లేనివి, అసైన్మెంట్ పట్టానికి కానివి, ఆ చెరువు వెనక సాగు చేసుకునే వాళ్ళు ఎన్రోల్ చేసామా సార్? మన దగ్గర డేటా ఉంది సార్. ఏదన్నా ఎక్కడైనా మిస్ అయిన పక్షంలో మనం స్ట్రైట్ క్వశ్చన్, మీకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కోటా రిలీజ్ అవుతుంది. ఎన్ని ఎకరాలు ఆయకట్టు మీరు అడిగితే దాని ఇంటూ 3 bags మీకు ఇస్తున్నారు. దాంట్లో ఇది కలిపేరా అని అంటుండే. ఆ చెరువుది ఒక్కొక్క, అప్పుడు కోడూరు చెరువు ఉంది, అట్లనే గొరిగొండ చెరువు ఉంది. ప్రతి చెరువుకి 500, 100, పెద్ద చెరువులకి 2000 ఇట్లా. ఇప్పుడు మనము అఫీషియల్ ఆయకట్టు, అనాథరైజ్డ్ ఆయకట్టు అని మనమే రాస్తున్నాం. సరేపల్లి చెరువు దానికి ఉండే 1.7కి 17,000, 18,000 ఉంటే అనాథరైజ్డ్ కలిసి 25,000 అంటాం. వాటికి కూడా మీరు యాడ్ చేస్తున్నారా అని యాడ్ చేసి మనం క్యాలిక్యులేషన్ చేసాం సార్. ఈ ల్యాండ్ మొత్తము మనకి అనాథరైజ్డ్ ఏరియా కూడా యాడ్ చేసి, మనకి మామూలుగా అయితే 74,000 మెట్రిక్ టన్నులు వచ్చింది సార్. కానీ ఇదంతా యాడ్ చేశాక 94,000 వచ్చింది సార్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా 94,300 మెట్రిక్ టన్నులు ఇవ్వడానికి వాళ్ళు ఆల్రెడీ పంపించారు సార్ ప్రపోజల్స్ మనకి, సప్లై ప్లాన్. ఇవన్నీ కూడా యాడ్ చేసాం సార్ మేము. మీరు ఒకసారి మళ్ళీ రివ్యూ చేయండి అమ్మా. అట్లాగే సార్. ఒక్క రైతుల నుంచే మాకు కూపన్స్ ఇవ్వటం లేదనేది వస్తుంది. రివ్యూ చేసుకొని కలెక్టర్ గారి దగ్గర మీరు ఆర్డర్స్ కావాలి. సాయిల్ హెల్త్ కార్డ్ లాస్ట్ గవర్నమెంట్లో నిర్లక్ష్యం చేయబడింది. సాయిల్ హెల్త్ 100% ఇచ్చేవాళ్ళం బిఫోర్ 19. ఇప్పుడు దగ్గర 95% అన్నారు. అది కూడా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. అట్లాగే సార్. చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి అడిషన్ ఏంటంటే, కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను కలెక్టర్ గారికి కూడా చెప్పేది, మనకి అసలు ఆథరైజ్డ్ ఆయకట్టు, అన్ఆథరైజ్డ్ ఆయకట్టు 2 ఉన్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి, మన రెవెన్యూలో కూడా ఉంది. సో అందుకని ఏ మండలానికి ఆ మండల ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కలిసి ఒక కన్క్లూషన్కి వస్తే, ఎక్కడైనా తేడా వచ్చిన దగ్గర అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడి అడిషనల్గా ప్రపోజల్ పంపాలంటే పంపండి గవర్నమెంట్. అందరికీ నమస్కారం. యాక్చువల్గా మనకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈ అగ్రికల్చర్ విజిట్ చేసినప్పుడు ఈ అన్నదాత సుఖీరావు కొంతమందికి పడలేదు, అది వాస్తవమే మేడం. ఇప్పుడు ఇన్ఛార్జ్ సిఇఓ సెక్రటరీ గారు ఈ వారంలో నాకు 3 DLDOs కూడా ఉన్నారు. ఒక ఇనిషియేటివ్ తీసుకొని, అంటే టెక్నికల్ రీజన్ అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ NPCI లింకేజ్ కానీ అట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం డ్రైవ్ చేసుకుని మ్యాక్సిమం క్లియర్ చేసేస్తాను. అంటే గవర్నమెంట్ డబ్బు రిలీజ్ చేసింది, ఇప్పుడు సస్పెన్స్ అకౌంట్లో ఉంది, వాళ్ళకి లింకేజ్ లేదు కాబట్టి వాళ్ళకి అకౌంట్లో పడలేదు. ఇది మొత్తం లేదు మేడం సార్, ఇది మొత్తం రాష్ట్రంలో ఇష్యూ ఉంది. అది మన జిల్లా కాకుండా మన జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీస్ లో ఉన్నాయి. నేను ఒక డ్రైవ్ చేసుకుని చేసేస్తాను. మేడం
డిపార్ట్మెంట్ నుంచి సాయిల్ టెస్టింగ్ ఇవన్నీ చేసాము. ఇప్పుడే చెప్పింది అందరికీ. ఇప్పుడు ఇక్కడ నా ముందు లెజిస్లేటర్ మన అసెంబ్లీ ఎమ్మెల్యేస్ అందరూ ప్యాడీ గురించి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి చెప్తున్నారు. ఈ సాయిల్ టెస్ట్ చేసినప్పుడు ఫార్మర్స్కి సెకండ్ క్రాప్ వేరే డెల్టా ఏరియా అయినా వేరే వెరైటీ ఆఫ్ ఓన్లీ రైస్ అని అలా అంటాం. కాటనో ఇంకో క్రాప్ విచ్ ఇస్ సేలబుల్ మార్కెట్లో ఈరోజు ఏది డిమాండ్ ఉందో అటువంటిది ఎందుకు చేయకూడదు? వై గవర్నమెంట్ కెనాట్ అడ్వైజ్ ఫార్మర్స్ సో దట్ వాటిని రైట్ ట్రాక్ లో పెడితే ఇప్పుడు ఈ ప్యాడీ సెకండ్ క్రాప్ రేట్ లేదన్నా ఇవన్నీ రావు కదా. ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ ప్యాడీ ఇది ఒకసారి కన్సిడర్ చేయండి. అంటే మీరు చెప్పినట్టు సాయిల్ టెస్టులు ఇవన్నీ చేసామంటున్నారు కాబట్టి ప్లీజ్ కన్సిడర్ దిస్ ఆల్సో. ఫార్మర్స్ కి బెటర్ అయ్యేటట్టుగా. కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది రైతులకి మొదటి ఇన్స్టాల్మెంట్ ఇంకా పడలేదు. దానివల్ల కొంచెం అధికారులు ఎందుకు పడలేటి కారణాలు అవన్నీ టెక్నికల్ ఇష్యూసే. మన గవర్నమెంట్ నుంచి ఇది కాదు, ఇక్కడ మనం సరి చేసుకొని రైతులకి అందించాల్సిన విధానం ఉంది. అది కొంచెం టెక్నికల్గా ఆఫీసర్స్ దాన్ని కరెక్ట్ చేసి ఈ చిన్నకారు సన్నకారు రైతులు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కొంచెం కరెక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొకటి, మనం ఈ ఎరువులు మనం ఈ కార్డు ఇచ్చినందువల్ల మనం ఇచ్చేటప్పుడే అందరికీ చెప్పాము, ఆయకట్ట నానాయకట్ట ప్లస్ అది కాకుండా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ప్రతి రైతుకి అందజేస్తామని చెప్పాము. మా కోవూరు కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్కువ మంది ఈ చెరువుల్లో చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడైనా 1-2 కంప్లైంట్స్ వస్తున్నాయి. అవి కూడా అధికారులు పరిశీలించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రత్యక్షంగా చూశారు, ఎక్కడ అలో చేయడం లేదు. ఎక్కడైతే నెల్లూరులో అయితే ప్రత్యక్ష ప్రసారాలు ఇచ్చారు, మీరు చాలా సంతోషం. ఏదేమైనా సరే ఈరోజు నెల్లూరు జిల్లాది టీడీఆర్సీ మీటింగ్ చేయడం జరిగింది. మరి గౌరవ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, నారాయణ గారు, మరి ఎంపీలు ప్రభాకర్ రెడ్డి గారు, మరి మస్తానరావు గారు, గౌరవ శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు ఉన్నారు. అందరూ ఉన్నారు, మిత్రులు అందరూ ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు అందరూ ఉన్నారు. కాబట్టి ఈరోజు 4 ఇష్యూస్ మీద మాట్లాడాం. మేజర్గా తుఫాను వచ్చింది. తుఫాను వచ్చిందా ఏ రకంగా వచ్చిందో తుఫాను ఎక్స్ప్లెయిన్ చేశారు రామనారాయణ రెడ్డి గారు బాగా. కానీ ముఖ్యమంత్రి గారు కూడా మాకు నిద్రపోనియకుండా ఆయన నిద్రపోకుండా ఆయన రాత్రి 1 గంటకు కూడా మాకు టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ ప్రజలు కూడా నష్టపోకుండా, రైతులు నష్టపోకుండా, ప్రాణ నష్టం జరగకుండా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ, కలెక్టర్ను, ఆఫీసర్లందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఈరోజు పంటను కొంతవరకు కాపాడడం జరిగింది. ప్రాణ నష్టం కూడా చేయకుండా జరగడం జరిగింది. బట్ ఈరోజు డీడీఆర్సీలో వ్యవసాయాన్ని గురించి ఎక్కువ మాట్లాడాం. వ్యవసాయంలో కూడా మరి ముఖ్యంగా అనిమల్ హస్బెండరీ గురించి, హార్టికల్చరు, ఫిషరీస్ దీని గురించి చాలా ఎలాబరేట్గా మాట్లాడారు గౌరవ సభ్యులందరూ కూడా, శాసనసభ్యులు కూడా. దాని తర్వాత ఇరిగేషన్ గురించి మాట్లాడడం జరిగింది. ఇరిగేషన్ కూడా చాలా సబ్జెక్ట్ మీకు అందరూ బాగా తెలిసి. ఇక్కడ మన ఖరీఫ్ రబీ అయిపోయింది, చేయడం మన ఖరీఫ్ వస్తుంది. ఈ సీజన్ గురించి కూడా మార్పు ఎక్కువ చేయాలా. ఎందుకంటే రాష్ట్రం అంతా ఖరీఫ్, ఇప్పుడు మా రాష్ట్రం అంతా ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది, ఇప్పుడు రబీ మొదలవుతుంది మాకు. కానీ ఇక్కడ ఖరీఫ్ మొదలవుతూ ఉంది. కాబట్టి సీజన్ మార్చాలని చెప్పి గౌరవ సభ్యులు కొట్టారు మంత్రి గారిని, శాఖ మంత్రి గారులకు వారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మాకంతా ఇప్పుడు నష్టపరిహారం ఏ రకంగా అందరూ కూడా ప్రొక్యూర్మెంట్ చేస్తారు. మా ప్రాంతంలో ప్రొక్యూర్మెంట్ చేయాలంటే కాదు కాబట్టి మాకు కూడా సీజన్ మార్చమని చెప్పి చెప్పారు. కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ గారు రికమెండ్ చేసి పంపుతారు. క్యాబినెట్లో కూడా మంత్రి మేమందరం కూడా మాట్లాడి దాని సీజన్ ఏ రకంగా చేంజ్ చేయాలో, మరి టెక్నికల్గా ఏమైనా ఇబ్బందులు ఏమైనా వస్తాయో చూసి ఆలోచన చేసి దాన్ని కూడా దాని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా కూడా చాలా విషయాలు కూడా ఎలాబరేట్ చేశారు. మరి ముఖ్యంగా డిస్కషన్ హౌసింగ్ గురించి కూడా మాట్లాడాం. హౌసింగ్ స్కీమ్స్ కూడా చాలామంది పేదవారికి మనం ఇంకా ఇవ్వాల్సింది ఉంది. కాబట్టి గతంలో ఇచ్చిన వారికి ఇచ్చాం. ఆ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత లోన్లు ఇచ్చారు. లోన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇల్లు కేటాయించలేదు. ఇల్లు కేటాయించకూడదు. 5 సంవత్సరాల నుంచి వాళ్ళు బాడీ ఇల్లు ఉంటున్నారు.
కానీ లోన్ మాత్రం తీసుకున్న తర్వాత దాని లోన్ కూడా వడ్డీ పెరిగిపోయింది. కాబట్టి ఇట్లా సమస్య తీసుకురావడం జరిగింది. మరి ఇక ఇంకా ఇరిగేషన్ గురించి అయితే ఇలా చాలా ఎలాబరేట్గా మాట్లాడడం జరిగింది. ఇరిగేషన్లో ఎక్కడెక్కడ నీటి మునిగా ఉన్నాయి, మరి కావలిలో ఎక్కువగా వర్షపాతం జరిగింది కాబట్టి కావలి శాసనసభ మన కృష్ణారెడ్డి గారు చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం కూడా జరిగింది. తర్వాత మీ సీజన్లో మరి ముఖ్యంగా మనకు ఎక్కడెక్కడైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో ఆ మెట్ట ప్రాంతాలు కూడా కమర్షియల్ క్రాప్ చేస్తే బాగుంటాయని చెప్పి ఎంపీలు ఇద్దరు కూడా సజెస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా మనము మెట్ట ప్రాంతాల్లో ఎందుకంటే మళ్ళీ వరి వేస్తే మళ్ళీ మెట్ట ప్రాంతాల్లో కమర్షియల్ క్రాప్ చేంజ్ చేయాలి. ఇప్పుడు రబీకి మీరు కమర్షియల్ క్రాప్ వేసుకుంటే బాగుంటుంది. రబీ ఎక్కువగా ఆత్మకూరు ప్రాంతంలో కూడా ఎందుకంటే మెట్ట ప్రాంతం ఉంది కాబట్టి మేజ్ కావాలి కూడా ఇండస్ట్రీస్ వస్తున్నాయి అన్నారు. మా ప్రాంతంలో ఎక్కువగా మేజ్ చేశారు. ఈ ప్రాంతంలో మేజ్ తక్కువ ఎందుకంటే ఎక్కువగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇరిగేషన్ ఎక్కువగా ఈ ప్రాంతంలో వేస్తారు. కాబట్టి ఇక్కడ ఇరిగేషన్కు మీరు క్రాప్ చేంజ్ చేసుకుంటే క్రాప్ ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. చాలా సమస్యల గురించి మాట్లాడారు. చాలా ఎలాబరేట్గా డిస్కషన్ కూడా జరిగింది. హౌసింగ్ గురించి చేస్తే నేషనల్ హైవేస్ గురించి కూడా యాక్సిడెంట్ జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి టీడీ గారు మన నేషనల్ హైవేలో అసలు ఎమ్మెల్యేలు కూడా తిరిగిపోతున్నాయి. ఎక్కడ అవసరాలు ఉన్నాయి ఏం కదా ఎమ్మెల్యేలు బాగా తెలుసు. ఎక్కడ అండర్ పాస్ కావాలి, ఎక్కడ ఫ్లైఓవర్ కావాలని ఇక్కడ కన్సల్టేషన్ లేదు. ఎవరు కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. జరగడం నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి స్టేట్ ప్రతిరోజు చూస్తూ ఉన్నారు. రెండవ రోజు హైదరాబాద్ జరిగింది యాక్సిడెంట్. కాబట్టి కర్నూలు జరిగింది చాలా ఘోరమైంది. బస్సు అంతా కాలిపోయింది. అప్రమత్తంగా లేకపోవడం డ్రైవర్ అనేది సమాజం వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ జిల్లాలో దాదాపు రాష్ట్రం అంతా 60% సీజ్ చేస్తే నెల్లూరు జిల్లాలోనే 60% సీజ్ చేశామని చెప్పి ఇందాక చెప్పడం జరిగింది. కాబట్టి దీని మీద కూడా ఎలాబరేట్గా డిస్కషన్ చేయడం జరిగింది. మంత్రులు కూడా వారి ఆవేదన తెలియజేయడం జరిగింది. శాసనసభ్యులు కూడా చాలామంది కూడా విషయంలో కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. కాబట్టి నేషనల్ హైవేస్ కంప్లీట్ చేయాలి. మరి ముఖ్యంగా బద్వేలు వరకు 4-వే వచ్చింది. బద్వేలు నుంచి మరి ఇక్కడ నెల్లూరు వరకు 4-వే లేదు. నెల్లూరు నుంచి నేను రావడం కూడా జరుగుతాను. చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. నేను చెప్పుకోకూడదు కానీ నాకు కూడా ఒకసారి యాక్సిడెంట్ తప్పిపోయి ఆ రకంగా ఉన్నాయి యాక్సిడెంట్లు. కాబట్టి దాన్ని అరికట్టాలని చెప్పి గట్టిగా రామనాయుడు గారు దాని గురించి గట్టిగా మాట్లాడడం జరిగింది. ఆ విషయాన్ని కూడా వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఈరోజు ఈ టీడీఆర్సీ మీటింగ్ చాలాసార్లు జరిగింది. చాలాసార్లు నెల్లూరు సందర్భాలు చాలాసార్లు రావడం కూడా జరిగింది. ఈ అవకాశం మరి మీకు అందరికీ పరిచయం చేసేందుకు ఇక్కడ తీసుకొచ్చి ఈ టీడీఆర్సీ మీటింగ్లో నాకు అవకాశం కలిగితే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుసుకుంటాను.